ఎల్లమ్మ తల్లి సామాన్యమైన దేవత కాదు. ఏ దేవత పాదాలు పట్టుకుంటే ఈ జగతిలో వేరొక దేవుడి పాదాలు పట్టుకోవడానికి అవసరం లేదో ఆవిడే ఎల్లమ్మ. ఎల్లరకు అమ్మ. అందరికీ వరం ఇచ్చినటువంటి ఏకైక దేవత ఎల్లమ్మ తల్లి. ఎవరు లేరు ఈ ప్రపంచంలో. ఎడన చెప్తానే కళ్ళుదాయిపోయి బొట్టు పెట్టిన ఒప్పుకున్నది గాని నియమాలు చెప్పలేదు ఎల్లమ్మ తల్లి. స్నానం చేయకపోయినా పోయి చేయతి మొక్కిన కూడా ఆశీర్వాదం చేసి తోలింది ఎల్లమ్మ తల్లి. అడితోనే రా అని చెప్పలేదు, జంధ్యంతోనే రా అని చెప్పలేదు, అనుష్ఠాన బలముతోనే రా అని ఎల్లమ్మ తల్లి సామాన్యమైన దేవత కాదు. ఏ దేవత పాదాలు పట్టుకుంటే ఈ జగతిలో వేరొక దేవుడి పాదాలు పట్టుకోవడానికి అవసరం లేదో ఆవిడే ఎల్లమ్మ. ఎల్లరకు అమ్మ. అందరికీ వరం ఇచ్చినటువంటి ఏకైక దేవత ఎల్లమ్మ తల్లి. ఎవరు లేరు ఈ ప్రపంచంలో. ఎడన చెప్తానే కళ్ళుదాయిపోయి బొట్టు పెట్టిన ఒప్పుకున్నది గాని నియమాలు చెప్పలేదు ఎల్లమ్మ తల్లి. స్నానం చేయకపోయినా పోయి చేయతి మొక్కిన కూడా ఆశీర్వాదం చేసి తోలింది ఎల్లమ్మ తల్లి. అడితోనే రా అని చెప్పలేదు, జంధ్యంతోనే రా అని చెప్పలేదు, అనుష్ఠాన బలముతోనే రా అని ఎల్లమ్మ తల్లి సామాన్యమైన దేవత కాదు. ఏ దేవత పాదాలు పట్టుకుంటే ఈ జగతిలో వేరొక దేవుడి పాదాలు పట్టుకోవడానికి అవసరం లేదో ఆవిడే ఎల్లమ్మ. ఎల్లరకు అమ్మ. అందరికీ వరం ఇచ్చినటువంటి ఏకైక దేవత ఎల్లమ్మ తల్లి. ఎవరు లేరు ఈ ప్రపంచంలో. ఎడన చెప్తానే కళ్ళుదాయిపోయి బొట్టు పెట్టిన ఒప్పుకున్నది గాని నియమాలు చెప్పలేదు ఎల్లమ్మ తల్లి. స్నానం చేయకపోయినా పోయి చేయతి మొక్కిన కూడా ఆశీర్వాదం చేసి తోలింది ఎల్లమ్మ తల్లి. అడితోనే రా అని చెప్పలేదు, జంధ్యంతోనే రా అని చెప్పలేదు, అనుష్ఠాన బలముతోనే రా అని ఎల్లమ్మ తల్లి సామాన్యమైన దేవత కాదు. ఏ దేవత పాదాలు పట్టుకుంటే ఈ జగతిలో వేరొక దేవుడి పాదాలు పట్టుకోవడానికి అవసరం లేదో ఆవిడే ఎల్లమ్మ. ఎల్లరకు అమ్మ. అందరికీ వరం ఇచ్చినటువంటి ఏకైక దేవత ఎల్లమ్మ తల్లి. ఎవరు లేరు ఈ ప్రపంచంలో. ఎడన చెప్తానే కళ్ళుదాయిపోయి బొట్టు పెట్టిన ఒప్పుకున్నది గాని నియమాలు చెప్పలేదు ఎల్లమ్మ తల్లి. స్నానం చేయకపోయినా పోయి చేయతి మొక్కిన కూడా ఆశీర్వాదం చేసి తోలింది ఎల్లమ్మ తల్లి. అడితోనే రా అని చెప్పలేదు, జంధ్యంతోనే రా అని చెప్పలేదు, అనుష్ఠాన బలముతోనే రా అని ఎల్లమ్మ తల్లి సామాన్యమైన దేవత కాదు. ఏ దేవత పాదాలు పట్టుకుంటే ఈ జగతిలో వేరొక దేవుడి పాదాలు పట్టుకోవడానికి అవసరం లేదో ఆవిడే ఎల్లమ్మ. ఎల్లరకు అమ్మ. అందరికీ వరం ఇచ్చినటువంటి ఏకైక దేవత ఎల్లమ్మ తల్లి. ఎవరు లేరు ఈ ప్రపంచంలో. ఎడన చెప్తానే కళ్ళుదాయిపోయి బొట్టు పెట్టిన ఒప్పుకున్నది గాని నియమాలు చెప్పలేదు ఎల్లమ్మ తల్లి. స్నానం చేయకపోయినా పోయి చేయతి మొక్కిన కూడా ఆశీర్వాదం చేసి తోలింది ఎల్లమ్మ తల్లి. అడితోనే రా అని చెప్పలేదు, జంధ్యంతోనే రా అని చెప్పలేదు, అనుష్ఠాన బలముతోనే రా అని ఎల్లమ్మ తల్లి సామాన్యమైన దేవత కాదు. ఏ దేవత పాదాలు పట్టుకుంటే ఈ జగతిలో వేరొక దేవుడి పాదాలు పట్టుకోవడానికి అవసరం లేదో ఆవిడే ఎల్లమ్మ. ఎల్లరకు అమ్మ. అందరికీ వరం ఇచ్చినటువంటి ఏకైక దేవత ఎల్లమ్మ తల్లి. ఎవరు లేరు ఈ ప్రపంచంలో. ఎడన చెప్తానే కళ్ళుదాయిపోయి బొట్టు పెట్టిన ఒప్పుకున్నది గాని నియమాలు చెప్పలేదు ఎల్లమ్మ తల్లి. స్నానం చేయకపోయినా పోయి చేయతి మొక్కిన కూడా ఆశీర్వాదం చేసి తోలింది ఎల్లమ్మ తల్లి. అడితోనే రా అని చెప్పలేదు, జంధ్యంతోనే రా అని చెప్పలేదు, అనుష్ఠాన బలముతోనే రా అని ఎల్లమ్మ తల్లి సామాన్యమైన దేవత కాదు. ఏ దేవత పాదాలు పట్టుకుంటే ఈ జగతిలో వేరొక దేవుడి పాదాలు పట్టుకోవడానికి అవసరం లేదో ఆవిడే ఎల్లమ్మ. ఎల్లరకు అమ్మ. అందరికీ వరం ఇచ్చినటువంటి ఏకైక దేవత ఎల్లమ్మ తల్లి. ఎవరు లేరు ఈ ప్రపంచంలో. ఎడన చెప్తానే కళ్ళుదాయిపోయి బొట్టు పెట్టిన ఒప్పుకున్నది గాని నియమాలు చెప్పలేదు ఎల్లమ్మ తల్లి. స్నానం చేయకపోయినా పోయి చేయతి మొక్కిన కూడా ఆశీర్వాదం చేసి తోలింది ఎల్లమ్మ తల్లి. అడితోనే రా అని చెప్పలేదు, జంధ్యంతోనే రా అని చెప్పలేదు, అనుష్ఠాన బలముతోనే రా అని ఎల్లమ్మ తల్లి సామాన్యమైన దేవత కాదు. ఏ దేవత పాదాలు పట్టుకుంటే ఈ జగతిలో వేరొక దేవుడి పాదాలు పట్టుకోవడానికి అవసరం లేదో ఆవిడే ఎల్లమ్మ. ఎల్లరకు అమ్మ. అందరికీ వరం ఇచ్చినటువంటి ఏకైక దేవత ఎల్లమ్మ తల్లి. ఎవరు లేరు ఈ ప్రపంచంలో. ఎడన చెప్తానే కళ్ళుదాయిపోయి బొట్టు పెట్టిన ఒప్పుకున్నది గాని నియమాలు చెప్పలేదు ఎల్లమ్మ తల్లి. స్నానం చేయకపోయినా పోయి చేయతి మొక్కిన కూడా ఆశీర్వాదం చేసి తోలింది ఎల్లమ్మ తల్లి. అడితోనే రా అని చెప్పలేదు, జంధ్యంతోనే రా అని చెప్పలేదు, అనుష్ఠాన బలముతోనే రా అని ఎల్లమ్మ తల్లి సామాన్యమైన దేవత కాదు. ఏ దేవత పాదాలు పట్టుకుంటే ఈ జగతిలో వేరొక దేవుడి పాదాలు పట్టుకోవడానికి అవసరం లేదో ఆవిడే ఎల్లమ్మ. ఎల్లరకు అమ్మ. అందరికీ వరం ఇచ్చినటువంటి ఏకైక దేవత ఎల్లమ్మ తల్లి. ఎవరు లేరు ఈ ప్రపంచంలో. ఎడన చెప్తానే
కళ్ళు దాగిపోయి బొట్టు పెట్టిన ఒప్పుకున్నది గాని నియమాలు చెప్పలేదు ఎల్లమ్మ తల్లి. స్నానం చేయకపోయినా పోయి చేయతి మొక్కిన కూడా ఆశీర్వాదం చేసి తోలింది ఎల్లమ్మ తల్లి. అడితోనే రా అని చెప్పలేదు, జంధ్యంతోనే రా అని చెప్పలేదు, అనుష్ఠాన బలముతోనే రా అని ఎల్లమ్మ తల్లి సామాన్యమైన దేవత కాదు. ఏ దేవత పాదాలు పట్టుకుంటే ఈ జగతిలో వేరొక దేవుడి పాదాలు పట్టుకోవడానికి అవసరం లేదు. ఆవిడే ఎల్లమ్మ, ఎల్లరకు అమ్మ. అందరికీ వరం ఇచ్చినటువంటి ఏకైక దేవత ఎల్లమ్మ తల్లి. ఎవ్వరు లేదు ఈ ప్రపంచంలో. ఎడన చెప్తానే కళ్ళు దాగిపోయి బొట్టు పెట్టిన ఒప్పుకున్నది గాని నియమాలు చెప్పలేదు ఎల్లమ్మ తల్లి. స్నానం చేయకపోయినా పోయి చేయతి మొక్కిన కూడా ఆశీర్వాదం చేసి తోలింది ఎల్లమ్మ తల్లి. అడితోనే రా అని చెప్పలేదు, జంధ్యంతోనే రా అని చెప్పలేదు, అనుష్ఠాన బలముతోనే రా అని ఎల్లమ్మ తల్లి సామాన్యమైన దేవత కాదు. ఏ దేవత పాదాలు పట్టుకుంటే ఈ జగతిలో వేరొక దేవుడి పాదాలు పట్టుకోవడానికి అవసరం లేదు. ఆవిడే ఎల్లమ్మ, ఎల్లరకు అమ్మ. అందరికీ వరం ఇచ్చినటువంటి ఏకైక దేవత ఎల్లమ్మ తల్లి. ఎవ్వరు లేదు ఈ ప్రపంచంలో. ఎడన చెప్తానే కళ్ళు దాగిపోయి బొట్టు పెట్టిన ఒప్పుకున్నది గాని నియమాలు చెప్పలేదు ఎల్లమ్మ తల్లి. స్నానం చేయకపోయినా పోయి చేయతి మొక్కిన కూడా ఆశీర్వాదం చేసి తోలింది ఎల్లమ్మ తల్లి. అడితోనే రా అని చెప్పలేదు, జంధ్యంతోనే రా అని చెప్పలేదు, అనుష్ఠాన బలముతోనే రా అని ఎల్లమ్మ తల్లి సామాన్యమైన దేవత కాదు. ఏ దేవత పాదాలు పట్టుకుంటే ఈ జగతిలో వేరొక దేవుడి పాదాలు పట్టుకోవడానికి అవసరం లేదు. ఆవిడే ఎల్లమ్మ, ఎల్లరకు అమ్మ. అందరికీ వరం ఇచ్చినటువంటి ఏకైక దేవత ఎల్లమ్మ తల్లి. ఎవ్వరు లేదు ఈ ప్రపంచంలో. ఎడన చెప్తానే కళ్ళు దాగిపోయి బొట్టు పెట్టిన ఒప్పుకున్నది గాని నియమాలు చెప్పలేదు ఎల్లమ్మ తల్లి. స్నానం చేయకపోయినా పోయి చేయతి మొక్కిన కూడా ఆశీర్వాదం చేసి తోలింది ఎల్లమ్మ తల్లి. అడితోనే రా అని చెప్పలేదు, జంధ్యంతోనే రా అని చెప్పలేదు, అనుష్ఠాన బలముతోనే రా అని ఎల్లమ్మ తల్లి సామాన్యమైన దేవత కాదు. ఏ దేవత పాదాలు పట్టుకుంటే ఈ జగతిలో వేరొక దేవుడి పాదాలు పట్టుకోవడానికి అవసరం లేదు. ఆవిడే ఎల్లమ్మ, ఎల్లరకు అమ్మ. అందరికీ వరం ఇచ్చినటువంటి ఏకైక దేవత ఎల్లమ్మ తల్లి. ఎవ్వరు లేదు ఈ ప్రపంచంలో. ఎడన చెప్తానే కళ్ళు దాగిపోయి బొట్టు పెట్టిన ఒప్పుకున్నది గాని నియమాలు చెప్పలేదు ఎల్లమ్మ తల్లి. స్నానం చేయకపోయినా పోయి చేయతి మొక్కిన కూడా ఆశీర్వాదం చేసి తోలింది ఎల్లమ్మ తల్లి. అడితోనే రా అని చెప్పలేదు, జంధ్యంతోనే రా అని చెప్పలేదు, అనుష్ఠాన బలముతోనే రా అని ఎల్లమ్మ తల్లి సామాన్యమైన దేవత కాదు. ఏ దేవత పాదాలు పట్టుకుంటే